స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు బాగా దోరగా వేస్తాం. తర్వాత ఆయిల్ పోసి తర్వాత ములక్కాయ ముక్కలు దోరగా వేయకుండా ఇలా పచ్చి పచ్చిగా తీసేయాలి. మెంతుల్ని ఆవాల్ని పౌడర్ చేసుకోవాలి. ఇంకా జీడిపప్పు దోరగా వేసుకోవాలి. తీసుకొని ములక్కాయ ముందుగా వేసుకున్న ములక్కాయ ముక్కల్లోకి ఇవి తీసుకోవాలి. అదే నూనెలో ఈ మామిడికాయ తురుము వేసుకోవాలి. 1/2 కేజీ కారం, దాంట్లో పావంతు ఉప్పు, చిన్న సైజు మామిడికాయలు 3 కోరి ఇలా వేపుకొని ఇందులో కలుపుకోవాలి. పసుపు, ఇందులో ఆవాల పౌడర్, వెల్లుల్లి రబ్బలు, ఇవన్నీ ఇలా కలుపుకోవాలి. తగినంత ఆయిల్ పోయాలి.